వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. కాంగ్రెస్ పార్టీ ప్రత్యర్థుల మీద అంటే మరీ ముఖ్యంగా బీజేపీ లేకుంటే ఇతర ప్రత్యర్థి పార్టీల మీద అడ్డగోలు ఆరోపణలు చేసి ఇవాళ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పరువు పోతోంది. అట్లాగే అసలు కాంగ్రెస్ పార్టీకి ఏమైంది, ఆ నాయకత్వానికి ఏమైంది, ఎందుకు ఇటువంటి ఫేక్ ఆరోపణలు చేసి ఇవాళ అడ్డంగా బుక్ అవుతున్నటువంటి పరిస్థితులు అని మీకు అందరికీ డౌట్ రావచ్చు, ఏంటి అడ్డగోలు ఆరోపణలు అని. అయితే ఇందులో వాస్తవం ఏంటి, ఎక్కడ అడ్డంగా కాంగ్రెస్ పార్టీ ఇరుక్కుంది, చేసినటువంటి ఆరోపణలు ఏంటి, అట్లాగే ఇవాళ హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు, ఏఐసిసి మీడియా కమ్యూనికేషన్కి సంబంధించినటువంటి చైర్మన్గా ఉన్న పవన్ ఖేరా హైదరాబాద్లో నక్కి దాపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది. ఇప్పుడు జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి చర్చ, ఒకవైపు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి అస్సాం స్టేట్లో, మరి ఢిల్లీలో నిన్నంతా కూడా హైడ్రామా నడిచింది. మరి హైడ్రామా జరిగిన తర్వాత, నడిచిన తర్వాత హైదరాబాద్లో పవన్ ఖేరా ప్రత్యక్షం అవ్వాల్సినటువంటి అవసరం ఏంటి, ప్రత్యర్థి పార్టీగా ఉన్నటువంటి బీజేపీ ఇవాళ పవన్ ఖేరాకు సంబంధించి కార్నర్ చేసే పరిస్థితి ఎందుకు తీసుకొచ్చింది. మరి ఇవాళ కేసులకు భయపడమని చెప్పినటువంటి ఖర్గే గారైనా, అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఆయనైనా, లేదు అంటే పవన్ ఖేరా ఇప్పటికిప్పుడు నా మీద కేసులు పెట్టండి అని సవాల్ చేసినటువంటి పవన్ ఖేరా ఇవాళ కేసులకు భయపడి హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నటువంటి రాష్ట్రంలో దాపెట్టుకోవాల్సినటువంటి అవసరమే వచ్చింది. ఆ ఆరోపణలు ఏంటి, మరి ఎందుకు దాచిపెట్టుకున్నాడు, ఇవన్నీ మాట్లాడదాం. ముందుగా ఈ ఇన్డెప్త్ లోపలికి వెళ్లే ముందు ఒకసారి మీరందరూ కూడా సిటిజన్స్ పల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. మరి కాంగ్రెస్ పార్టీ ఎందుకు రోజు రోజుకి దిగజారిపోతుంది అనే అంశం మీద కూడా స్పష్టంగా మీ అభిప్రాయాల కింద నా కామెంట్స్లో చెప్పండి. అయితే ఇన్డెప్త్కి వెళ్తే మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు పవన్ ఖేరా, ఆయన వరుసగా అనేక ఆరోపణలు చేస్తూ ఉంటారు. రాహుల్ గాంధీకి సంబంధించి ఆయన ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ టార్గెట్ చేసి ఎప్పుడైతే ఓట్ చోరీ చేశారో కీలకంగా అతిపెద్ద చర్చ జరిగింది. సో దానికి అటువంటి జాతీయ స్థాయిలో చర్చ జరిగే మరో కీలకమైనటువంటి అంశం, అస్సాంలో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి అస్సాం సీఎంగా ఉన్నటువంటి హేమంత్ బిశ్వ శర్మ, ఆయన సతీమణిగా ఉన్నటువంటి రింకు శర్మ. సో ఇప్పుడు పవన్ ఖేరా గారి ఆరోపణలు ప్రధానంగా ఏంటంటే, హేమంత్ బిశ్వ శర్మకు సంబంధించినటువంటి భార్యగా ఉన్నటువంటి రింకు శర్మ ఒక పాస్పోర్ట్ కాదు 3 పాస్పోర్ట్లు కలిగి ఉంది. ఒక నేషనాలిటీ కాదు 3 నేషనాలిటీకి సంబంధించినటువంటి ఇష్యూ ఇక్కడ ఉంది. మరోవైపు హిందూ కట్టర్ పార్టీగా చెప్తున్నటువంటి బీజేపీ పార్టీ ఇవాళ ముస్లిం సంబంధించినటువంటి దేశాల్లో పెట్టుబడులు ఉంది. ఆమె అరబ్ ఎమిరేట్స్కి సంబంధించినటువంటి గోల్డెన్ కార్డ్ హోల్డర్ అని ఆయన కొన్ని ఆధారాలతో సహా విశ్వశర్మకు సంబంధించినటువంటి అఫిడవిట్లో ఈమె పేరు, అట్లాగే కొంత ఆమెకు సంబంధించినటువంటి పాస్పోర్ట్లన్నీ కూడా మీడియా ముందు ఒక 2 రోజుల క్రితం ప్రజెంట్ చేశారు. చేసిన తర్వాత ఇమ్మీడియట్ రియాక్షన్ వచ్చింది. హేమంత్ బిశ్వ శర్మకు సంబంధించి ఆయన రియాక్ట్ అయ్యాడు. అట్లాగే ఆమె సతీమణిగా ఉన్నటువంటి రింకు గారు కూడా రియాక్ట్ అయ్యారు. రియాక్ట్ అయిన వెంటనే ఇదంతా ఫేక్ అలిగేషన్స్, ఇదంతా కూడా సృష్టి ఇదంతా కూడా ఇవాళ ఎట్లా మీరు ఇట్లా అడ్డగోలు ఆరోపణలు చేస్తారని చెప్పి ఎమ్మటే ఎఫ్ఐఆర్ లాడ్జ్ చేశారు. ఎఫ్ఐఆర్ లాడ్జ్ చేసినాక పవన్ ఖేరా గారు కొంత ఆగాల, లేదు మీరు ఎఫ్ఐఆర్ చేయడం కాదు, కేసు కట్టండి, 48 గంటలకు ఇప్పుడే కేసు చేయండి, ఇప్పుడే అరెస్ట్ చేయండి అని కొంత సవాల్ చేశారు. సరే, ఒకసారి ఈ ఆరోపణలు ఏంటి ఇవన్నీ కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇంకా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఖర్గే గారు కూడా ఏ విధంగా ఈ వ్యవహారంలో ఇరికించే ప్రయత్నం చేశారు. ఆయన కూడా అస్సాంలో ఒక చోట మాట్లాడుతా ఆయన కూడా కొంత ఎక్స్ట్రీమిస్ట్గా మాట్లాడినటువంటి నేపథ్యం ఉంది. చూద్దాం, అన్నీ కూడా చూపిస్తాం మీకు. ఇది చూడండి, ఇది వీడియో. పవన్ ఖేరా గత రాత్రి హైదరాబాద్లో ఇట్లా నక్కిపోతున్నాడు. ఎక్కడ మీడియా కెమెరాలకు చిక్కుతాము అని చెప్పి కనపడకుండా ఇలా దాచిపెట్టుకొని పోతున్నటువంటి పరిస్థితి చూడండి. కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయి నాయకులకి ఎందుకు ఈ దౌర్భాగ్యం వచ్చింది, ఈ కర్మ ఎందుకు వచ్చింది? మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ పాలితమైనటువంటి రాష్ట్రం, ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది కాబట్టి ఆయన స్పష్టంగా ఇక్కడ దాచిపెట్టుకున్నాడు. ఆయన పోలీసులకు దొరకకుండా, అస్సాం పోలీసులకో ఢిల్లీ పోలీసులకో దొరకకుండా ఆయన ఇక్కడ తలదాచుకున్నాడు అని స్పష్టంగా సీఎంగా ఉన్నటువంటి హేమంత్ బిశ్వ శర్మ చెప్తున్నాడు. మరి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? మరి ఆ ఆరోపణలు ఏదైతే ఆధారితంగా పక్క ఆధారాలతో ఇవాళ పవన్ ఖేరా ఆరోపణలు చేసి ఉంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చిండేది కాదు. మరోవైపు హేమంత్ బిశ్వ శర్మ రాజకీయంగా బీజేపీ పార్టీ నాయకులు సీఎం అయినప్పుడు ఆయన సతీమణిని రాజకీయాల్లోకి లాగాల్సినటువంటి అవసరం లేదు. అది నిజంగా డిఫమేషనా, లేదు ప్రత్యర్థిగా ఉన్నటువంటి ఆమెను ఎందుకు లాగాల్సినటువంటి అవసరం, ఆ కుటుంబ సభ్యుల్ని లాగాల్సినటువంటి అవసరం ఏముంది? నిజంగా
అది వాస్తవమా కాదా, లేదు అంటే కొంత క్రాస్ చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉండే. కేవలం బట్టగాల్చి మీదేసినాము అన్నట్టుగా ఆరోపణలు చేస్తే ఇటువంటి పర్యవసనాలు ఉంటాయి అన్నదానికి ఇది ఒక స్పష్టమైనటువంటి ఎగ్జాంపుల్. ఇప్పుడు ఇదంతా జరిగిన తర్వాత హేమంత్ బిశ్వ శర్మ ఒకటే చెప్తున్నాడు, వార్నింగ్ ఇస్తున్నాడు. ఎక్కడ దాచిపెట్టుకున్నా వదిలిపెట్టే పరిస్థితి లేదు. ఎన్నికలు అన్నది ఇవాళ వస్తాయి రేపు పోతాయి. ఎన్నికల్లో గెలుపోవటాలు సహజం. నేను గెలిచినా ఓడినా పవన్ కేరాన్ అయితే వదిలిపెట్టే ప్రసక్తి లేదంటూ కూడా సవాల్ చేస్తున్నాడు. మరి ఇందులో ఏది నిజం, ఏది అబద్ధం చూద్దాం. ఇప్పుడు బీజేపీ నాయకత్వం అంతా ఏం మాట్లాడుతోంది? హేమంత్ బిశ్వ శర్మ ఈ ఎపిసోడ్ జరిగిన తర్వాత ఈయన అంటున్నాడు, రాహుల్ గాంధీ యొక్క షేర్ కాదు పవన్ కేరా, ఆయన యొక్క పిల్లిలాగా ఇవాళ హైదరాబాద్ లో నక్కి దాచిపెట్టుకున్నాడు అని. ఒకసారి చూడండి ఆయన ఏమంటారు. జాతీయ స్పోక్స్ పర్సన్ బీजेपी के संबंधित गांधी के बब्बर शेर नहीं, ये राहुल गांधी की भीगी बिल्ली है। पवन खेड़ा मुंह छुपाते हुए गाड़ी में छुप छुप कर हैदराबाद में एक जगह से दूसरे ठिकाने जा रहे, कानून से बचने के लिए कांग्रेस राज्य में आ गए। और वो कह रहे थे कल तक कि मैंने जो एक्सपोजे किया है वो सही है, अगर मेरे डॉक्यूमेंट गलत है तो मेरे पे केस करो। जब केस हुआ तो केस असम पुलिस उसको परस्यू कर रही है, तो ये छिप रहे। क्यों छिप रहे? मतलब ये साफ है कि वो डॉक्यूमेंट्स जो पासपोर्ट दिखा रहे थे हेमंत बिस्वा शर्मा जी की वाइफ का, लैंड डीड, भ्रष्टाचार के आरोप या जो भी कंपनी के डिटेल्स, वो सब फर्जी है। అది క్లియర్ గా బీజేపీ నాయకత్వం ఏం ప్రూవ్ చేస్తోంది? ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? బీజేపీ నాయకత్వాన్ని బీజేపీ నిరికించబోయి కాంగ్రెస్ పార్టీ అడ్డంగా ఇరుక్కుంది. యూరప్ అంటే అరబ్ ఎమిరేట్స్ లో వీళ్ళకి సంబంధించినటువంటి పెట్టుబడులు, అట్లాగే వీళ్ళకి సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయని కరప్షన్ ఎలిగేషన్స్ చేసిన సందర్భంగా ఆధారాలు పక్కగా ఉండే ఒకవేళ ఆధారాలు పక్కగా ఉంటే స్పష్టంగా మనం ఇదిగో అబ్బాయి ఇది ఆధారాలను చెప్పొచ్చు. అట్లా కాకుండా ఇవాళ పాస్పోర్ట్స్ ఏదైతే 3 పాస్పోర్ట్స్ మీరు ప్రజెంట్ చేశారో, ప్రజల ముందు ఉంచారో, ఆ యొక్క 3 పాస్పోర్ట్స్లో కూడా చాలా వరకు మిస్ మ్యాచెస్ ఉన్నాయి. అంటే వాళ్ళ యొక్క ఫార్మాట్స్కి ఫ్యాబ్రికేటెడ్ దానికి పూర్తిగా మిస్ మ్యాచ్ ఉంది. అక్కడ స్పష్టంగా అడ్డంగా కాంగ్రెస్ పార్టీ ఇరుక్కుంది. అసలు పవన్ కేరా యాక్చువల్గా చేసినటువంటి అలిగేషన్స్, ఆరోపణలకు సంబంధించినటువంటి ఆయన ఏం అలిగేషన్స్ చేస్తారు చూడండి. ये 8 अगस्त 2022 को इशू हुई है टाइटल डीड जो आप सामने देख रहे हैं। इसमें सारे डिटेल्स हैं। प्रॉपर्टी टाइप होटल रूम्स, अल बर्शा साउथ फोर्थ, प्लॉट नंबर 397, म्युनिसिपैलिटी नंबर 681-1269, बिल्डिंग नंबर 1, ये प्रॉपर्टी नंबर 224, फ्लोर नंबर 2, पार्किंग, ये सारे डिटेल्स आपके सामने हैं। नीचे आइए, ओनर्स नंबर एंड देयर शेयर्स। एम ग्रुप, रिनिकी भूयांश शर्मा, ये आपके सामने एक प्रॉपर्टी है। अब आइए आप इनकी दूसरी प्रॉपर्टी, प्रॉपर्टी टाइप फ्लैट, अल बर्शा साउथ फोर्थ, ये सारे म्युनिसिपैलिटी नंबर, बिल्डिंग नंबर, ये सब कुछ ओनर्स पे आ जाइए। एम ग्रुप, रिनिकी भूयांश शर्मा। आप कहेंगे साहब ये तो प्रॉपर्टीज हैं विदेश में, तो क्या हो गया? कई लोग रखते हैं, हाँ रखते हैं, लेकिन वो लोग अगर चुनाव लड़ते हैं या उनकी पत्नी या पति अगर चुनाव लड़ते हैं तो अपने एफिडेविट में तो लिखते होंगे, दिखाते होंगे। उनका एफिडेविट देख लीजिए, ये सब मैं आपको भेजने भी वाला हूं। एफिडेविट में दुबई की इन दोनों प्रॉपर्टीज का जिक्र क्यों नहीं है? हेमंता बिस्वा शर्मा जी, क्या रिनिकी भूयांश शर्मा आपकी पत्नी है? या आप उस पर भी इनकार कर देंगे? है ना? है तो आपने अपने एफिडेविट में जहां स्पाउस की प्रॉपर्टीज दिखाई हैं, एसेट्स दिखाए हैं, व्हाई हैव यू नॉट शोन दीज 2 प्रॉपर्टीज ऑफ दुबई इन योर एफिडेविट, इन योर डिक्लेरेशन? ज्ञानेश गुप्ता जी, आप सुनते हैं कि वीकडेज में तो सोते हैं, हो सकता है संडे को जागते हो। సో ఇట్లా ఈయన విదేశాల్లో పెట్టుబడులకు సంబంధించి ఇవాళ అఫిడవిట్లో లేని వ్యవహారాలని ఒక అంశం అయితే, పాస్పోర్ట్లకు సంబంధించి ఆమె 3 పాస్పోర్ట్స్ ఉన్నాయి, ఆమె యొక్క నేషనాలిటీని కూడా క్వశ్చన్ చేసినటువంటి పరిస్థితి. ఆయన పాస్పోర్ట్ల మీద కూడా ఏం మాట్లాడి చూడండి. कि जिस मुख्यमंत्री की पूरी राजनीति मुसलमानों के खिलाफ नफरत पर आधारित हो, उसकी अपनी पत्नी 2 मुस्लिम देशों के पासपोर्ट रखती हो और एक एंटीगुआ का पासपोर्ट रखती हो, नंबर 1। नंबर 2, हम ये जानना चाहते हैं क्योंकि भारत के कानून के हिसाब से आप ड्यूअल सिटीजनशिप यानी कि दोहरी नागरिकता नहीं रख सकते।
हम ये जानना चाहते हैं कि क्या रिनिकी भूया शर्मा भारत का पासपोर्ट भी रखती हैं? इज शी a citizen of India also? Because we have shown you 3 passports. One is the golden pass of UAE, Abu Dhabi, issued in Abu Dhabi. It is a living document, not an expired document. Number 2, Egypt, living document, living passport, not an expired passport. Number 3, Antigua Barbuda, living passport, not dead, not expired. How can an Indian national have 3 passports of 3 different countries? చూశారు కదా పాస్పోర్ట్లకు సంబంధించినటువంటి వ్యవహారం. ఇప్పుడు దీనికి సంబంధించి హేమంత్ బిశ్వ శర్మ ఎవరైతే అస్సాం సీఎం ఉన్నాడో ఆయన ఎట్లా రియాక్ట్ అయ్యాడు చూడండి. मैं एक एलिगेशन लाया, पहले आपको फॉरेन मिनिस्टर को पूछना सही था कि नहीं सही था कि ये एलिगेशन हमको मिला है, सार्वजनिक करने का पहले आप थोड़ा हेल्प कीजिए. आप पहले लोगों को मारेगा, फिर बोलेगा नहीं 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 मेडिसिन क्या होगा मैं पूछ के दूंगा. क्या पागल जैसा, खारगे जी का उम्र हो गया अभी भी पागल जैसा बात कर रहे. आप लोगों को जलील करेगा, लोगों को बेइज्जत करेगा और फिर बोलेगा हम फॉरेन मिनिस्टर पूछूंगा. तुम्हारा दामाद है क्या फॉरेन मिनिस्टर? पहले झूठ मूठ कागज क्यों लाया? पहले जाके फॉरेन मिनिस्टर को क्यों नहीं पूछा? कौन है ये खारगे? क्या लुका छुपी का खेल है? असम, अरे कहां असम पुलिस को नहीं जानते, पताल से भी उखाड़ के ले आएगा. कहां मिलेगा पवन खेरा? असम लसित बरफुकन का देश है, कौन सा ये पवन खेरा है? पताल में भी लुकेगा तो हम उठा के लेके आएगा. तुम बताओ ये कागज तुम किसको दिए? मेरा डाउट है ये कागज राहुल गांधी दिए थे. तो ये मुकदमा राहुल गांधी तक जाएगा और हमें डरवाने का कोशिश मत करो. ये असम है, हमने 17 टाइम्स इस्लामिक इन्वेशन का खिलाफ लड़ाई लड़ा. हम अलग दुनिया से आए हुए बंदा. సో ఇట్లా హేమంత్ బిశ్వ శర్మ చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యాడు. సీరియస్గా ఇమీడియట్ యాక్షన్ కూడా దిగిపోయారు, యాక్షన్ ప్లాన్లోకి దిగిపోయారు. వాళ్ళ వైఫ్ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఎఫ్ఐఆర్ తర్వాత పోలీసులు హై డ్రామా నిన్న ఢిల్లీలో క్రియేట్ చేశారు. ఈయన చెప్పినట్టుగానే ఎక్కడ నక్కి ఉన్నా, ఎక్కడ దాక్కున్నా, భూమిలో ఉన్నా, మట్టిలో ఉన్నా లాక్కొస్తాం, అస్సాం పోలీసులు తక్కువ చేయకండి అన్నాడు. అట్లాగే అస్సాం పోలీసులు ఢిల్లీకి వెళ్ళారు. దీన్నంతా హై డ్రామా నడిచింది. ఖర్గేకి సంబంధించినటువంటి ఇంట్లో పూర్తి స్థాయిలో అస్సాం పోలీసులు మొత్తం వెరిఫై చేశారు, డాక్యుమెంట్స్ మొత్తం తిరగదోడారు, రైడ్స్ చేశారు. చేసిన తర్వాత అక్కడ పవన్ ఖేరా గారు అక్కడ లేని సందర్భంగా ఈ డాక్యుమెంట్స్ ఎట్లా వచ్చినాయి ఏంటి అంటే కొన్ని కీలకమైనటువంటి ఆధారాలన్నీ కూడా అస్సాం ఢిల్లీకి సంబంధించినటువంటి పోలీసులు, ఎందుకంటే అస్సాం పోలీసులతో సహా ఢిల్లీ పోలీసులు కూడా జాయింట్గా కలిశారు. ఎందుకంటే ఈయన చెప్పారు ఒక ఇంటర్వ్యూలో, అస్సాం పోలీసులు మా పోలీసులు శాఖ కాబట్టి, అంటే నేనే అలిగేషన్ చేస్తున్నాను కాబట్టి దాన్ని ఢిల్లీ పోలీసులకు కూడా బదిలీ చేయమని నేను చెప్పానని ఆయన స్పష్టంగా చెప్పాడు. కాబట్టి అస్సాం పోలీసులు ఢిల్లీ పోలీసులు కలిసి సంయుక్తంగా చేసినట్టుగా ఉన్నారు. నిన్న మొత్తం హైడ్రామా నడిచింది. సరే ఇవాళంతా అయిన తర్వాత హైదరాబాద్కి ఎందుకు వచ్చాడు? హైదరాబాద్ కాంగ్రెస్ పాలిట రాష్ట్రం. హైదరాబాద్ ఇక్కడ పవన్ ఖేరా గారి యొక్క సతీమణి ఎవరైతే కోట నీలిమ గారు కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, ఆమె గతంలో సనత్ నగర్ నుంచి పోటీ చేశారు. గతంలో మంత్రిగా ఉన్నటువంటి ఆనాటి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి మీద కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసినటువంటి అభ్యర్థి కోట నీలిమ, ఆయన భర్త పవన్ ఖేరా. అందుకనే ఇప్పుడు ఆయన హైదరాబాద్లో ఈ 2 కారణాల చేత ఆయన తలదాచుకున్నాడు. సో ఇప్పుడు మన తెలంగాణ హైదరాబాద్ పోలీసులు పవన్ ఖేరా గారికి రక్షణ ఇస్తోంది. పెద్ద ఎత్తున ఉదయం నుంచి భారీగా పోలీసుల మోహరింపు కొనసాగుతోంది బంజారాహిల్స్లో ఉన్నటువంటి కోట నీలిమ గారి ఇంటి దగ్గర. సరే ఆయన లోపల ఉన్నారా లేదు ఇంకెక్కడన్నా మళ్ళీ తప్పించుకొని తిరుగుతున్నారా అంటే చూడాలి, అది పోలీసులు ట్రేస్ చేయాలి. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ గోయింగ్ ఆన్. అట్లాగే కొన్ని కీలక ఆధారాలు దొరికినాయి. ఏ విధంగా పాస్పోర్ట్స్ ఫ్యాబ్రికేట్ చేశారా అన్న అంశం మీద కీలక ఆధారాలు దొరికినట్టుగా అస్సాం పోలీసులు చెప్తూ ఉన్నారు. in crime branch police station Guwahati and we wanted Mr. Pawan Khera international database. हम उनको ढूंढ के आया था, अभी मिला नहीं वो, and we have searched his house. We found some incriminating things which I cannot disclose right now, but sir electronic devices have been seized where he has been. मुझे अभी पता नहीं है वो कहाँ है, but I will.
అది పరిస్థితి. అంటే పవన్ ఖేరా గారి కోసం సెర్చ్ కోసం వస్తే పవన్ ఖేరా గారు దొరకలేదు. ఆయన ఇంట్లో రైడ్స్ చేసాం. కొన్ని కీలకమైనటువంటి ఆధారాలు ఏ విధంగా ఆరోపణలు చేశారనే దానికి సంబంధించి డాక్యుమెంట్స్ అయితే కొన్ని లభ్యమైనాయి. అది నేను డిస్క్లోజ్ చేయడం లేదని క్రైమ్ బ్రాంచ్కి సంబంధించినటువంటి పోలీసులు చెప్తున్నారు. గౌహతిలో కేసు నమోదైంది. అయితే సరే ఇదంతా బానే ఉంది. आप करिए ఇక్కడ అలిగేషన్స్ తర్వాత రెండో రోజు ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ కేసు ఎఫ్ఐఆర్ అయిన తర్వాత మళ్ళీ కూడా ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చూడండి పవన్ ఖేరా గారు. केस चुनौती देकर जा रहे हैं, गुवाहाटी में बैठकर चुनौती दे रहे हैं, करिए केस। 48 घंटे भी क्यों इंतजार कर रहे हैं, आज रात को करिए, खुलवाइए कोर्ट, आपकी तो बहुत चलती है, सुना कौन रोक रहा है? ఎవరు అడ్డుకుంటున్నారు మిమ్మల్ని కేసులు చేస్తుంటే, ఈ రాత్రికే కేసు చేయండి అని ఆయన రెచ్చగొట్టారు. సరే కేసు పెట్టారు. పెట్టిన తర్వాత ఏమైంది, హైదరాబాద్కి ఎవరికి చూపినటువంటి అంటే ముఖం కూడా చూపించుకోలేకుండా తల వంచుకొని తల దాచిపెట్టుకొని ఇవాళ నక్కి హైదరాబాద్లో ఉంటున్నారు. దీని మీద ఖర్గే గారి రియాక్షన్ చూడండి. करने दो, उसको कोई डरता है? जो होता है हम फेस करेंगे। तो गिरफ्तारी की तलवार लटक गई। अरे गिरफ्तार ऐसे बहुत देखे हैं। अब इतने तो ईडी, सीबीआई, कितने इनकम टैक्स, कितने कितने कर रहे हैं मोदी जी और होम मिनिस्टर, सबको तंग कर रहे हैं। और उन लोगों को, जिन लोगों को भ्रष्ट करके जेल में डाले, वो बाहर आने के बाद वो ड्राई क्लीन का रहता, क्या बोलते हैं उसको, वॉशिंग मशीन में डाल के उनको क्लीन करके। సో ఇది ఖర్గే గారి రియాక్షన్. అంటే కేసులు పెట్టుకోనియండి, ఏం భయపడేది ఉంది. సిబిఐ ఈడీతో ఇప్పటికే అనేక మందిని ఇబ్బందులకు గురి చేస్తుంది బీజేపీ ప్రభుత్వం. కేంద్రం అధికారం వాళ్ళ చేతిలో ఉంది, ఏజెన్సీస్ వాళ్ళ చేతిలో ఉన్నాయి కాబట్టి చేయనియండి, ఏం భయం ఏముంది, మేమంతా ఫేస్ చేస్తాం, కేసులు కొత్త ఏమీ కాదు, ఎదుర్కొంటాం అని చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఖర్గే గారికి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా కొన్ని కీలకమైనటువంటి కొన్ని అబ్జెక్షన్స్ రైజ్ చేస్తుంది. అంటే కాంగ్రెస్ పార్టీ కూడా రైజ్ చేస్తుంది. ఎందుకంటే ఇందాక మనం హేమంత్ బిశ్వ శర్మ గారికి సంబంధించి ఆయన వ్యాఖ్యల్లో సీనియర్ నాయకులు, దళిత నాయకులు ఆయన్ని పట్టుకొని ఎట్లా మాట్లాడతారు ఖర్గే పట్ల, మీరు పాగాలని, ఇంకోటని, మరొకటని అనే దాని మీద కొంత కాంగ్రెస్ పార్టీ కూడా అబ్జెక్షన్స్ రైజ్ చేస్తుంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా ఖచ్చితంగా హేమంత్ బిశ్వ శర్మకు సంబంధించినటువంటి ఏదైతే ఆ యొక్క ఎలక్షన్ అఫిడవిట్ ఉంటుందో దానికి సంబంధించి ఆ యొక్క అఫిడవిట్లో డీటెయిల్స్ లేవు అని స్పష్టంగా ఇవాళ సోషల్ మీడియా ఆధారితంగా ప్రొజెక్ట్ చేస్తుంది, ఎక్స్పోజ్ చేస్తుంది. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్లాన్ బుమరాంగ్ ఏదని చెప్పాలి. ఎందుకంటే ఒకటి ఎక్స్పోజ్ చేయబోయింది, అది ఇంకో రకంగా ఎండ్ కార్డ్ పడేలాగా కనిపిస్తుంది. అయితే ఇక్కడ ప్రధానంగా ఇవాళ ఖర్గే గారు కూడా ఆయన మీద కూడా కేసులు నమోదైంది. ఖర్గే గారి మీద కూడా ఎందుకు, గౌహతిలోనే కేసులు. అది కూడా ఆయన చేసినటువంటి అస్సాం ప్రచారంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యల ఆధారితంగా ఆయన చాలా సీరియస్ అలిగేషన్స్ చేశారు. బీజేపీ ఆర్ఎస్ఎస్ ఒక విషపాముతో కంపేర్ చేసి ఒక సెగ్మెంట్ని అంటే మైనారిటీ వర్గాలను రెచ్చగొట్టి వాళ్ళని బీజేపీ ఆర్ఎస్ఎస్ నాయకత్వం మీద ఉసిగొల్పే లాంటి ఆరోపణలు చేశారన్న నెపంతో ఇప్పుడు ఆయన మీద కూడా కేసులు, 2 కేసులు అనుకుంటా నాకు తెలిసి గౌహతిలో నమోదైనవి. ఆ 2 కేసులకు సంబంధించి కూడా ఇప్పటికే ఆర్ఎస్ఎస్ బీజేపీ చాలా సీరియస్గా తీసుకొని గత రాత్రి వాళ్ళ కమిషనర్ కూడా కలిసి వచ్చినటువంటి పరిస్థితి చూడండి ఒకసారి. అది కూడా अगर ఆయన చేసిన వ్యాఖ్యలు. कोई इस जहरीला सांप आपके सामने से गुजर रहा है और आप नमाज भी पढ़ रहे हैं, नमाज तोड़ के उस जहरीली सांप को मारना, ये कुरान में कहा है। అంటే ఆయన చెప్పేది ఏంటంటే ముసల్మాన్ సోదరులు ఖురాన్ చదివేటప్పుడు, అంటే నమాజ్ చేసుకునేటప్పుడు ఖురాన్లో కూడా చెప్పింది ఏంటంటే నమాజ్ చదివేటప్పుడు విష పాము వస్తే ఖచ్చితంగా దాన్ని కొట్టి చంపాలంటే నమాజ్ను మధ్యలో బ్రేక్ చేసినా కూడా ఆ పాముని చంపాలి అని. సో అట్లా ఇప్పుడు బీజేపీ ఆర్ఎస్ఎస్ నేను కంపేర్ नहीं చేసి कहूंगा आपका नमाज तोड़ना है तो परवाह नहीं, ये जहरीला सांप है आरएसएस और बीजेपी, इसको अगर आप नहीं मारेंगे आप कभी बचेंगे नहीं। సో ఇప్పుడు ఈయన చేసినటువంటి వ్యాఖ్యల ఆధారితంగా ఖర్గే గారు చేసిన వ్యాఖ్యల మీద బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు చాలా సీరియస్గా రియాక్ట్ అవుతున్నారు. ఇదిగోండి గత రాత్రి ఆర్ఎస్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు కొంతమంది వెళ్ళి కమిషనర్ కలిసారు, ఢిల్లీకి సంబంధించినటువంటి కమిషనర్ కలిశారు, కేసులు రిజిస్టర్ అవుతున్నాయి. ఖర్గే గారికి సంబంధించి కూడా కొంత సీరియస్ యాక్షన్ తీసుకోవాలి అనేది బీజేపీ నాయకులు కోరుతున్నారు. ఇప్పుడు చాలా సీరియస్గా గౌహతిలో 2 కేసులు నమోదైనవి. ఎట్లా మీరు ఆర్ఎస్ఎస్ను ఉద్దేశించి లేకుంటే బీజేపీని ఉద్దేశించి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తారు అంటే ఒక రకంగా ఏమవుతుందంటే కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం ఎంతకైనా దిగజారిపోతుంది. మీరు గమనిస్తే ఇక్కడ మనకు రేవంత్ రెడ్డి గారు కేరళ ఎన్నికల ప్రచారంలో కూడా సేమ్ అది జరిగింది. కేరళ ఎన్నికల ప్రచారంలో బీజేపీకి అక్కడ ఉన్నటువంటి కేరళం సీఎంగా ఉన్నటువంటి పినరయి విజయన్ గారికి కూడా సంబంధం అంటగట్టారు. సరే ఆరోపణలు
సరే అది కొంత డెవలప్మెంట్ పరంగానే సాగింది. అంటే తెలంగాణ డెవలప్మెంట్, కేరళ డెవలప్మెంట్ కొంత రికార్డ్స్ పరంగా సాగింది. కానీ రాజకీయ పరంగా ఆరోపణలు సహజంగా చూడొచ్చు. కానీ ఇట్లా కుటుంబ సభ్యులను లాగటం, కుటుంబ సభ్యులను కూడా ఇన్వాల్వ్ చేయటం, 3 పాస్‌పోర్ట్‌లకు సంబంధించినటువంటి అంశం ఇదంతా కూడా తెర మీదకి రావడంతో కొంత అంటే కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ మీద ఎఫెక్ట్ పడుతుంది. మరోవైపు భారతదేశంలో యొక్క సెక్యూరిటీ మీద కూడా కొంత అనుమానం కలుగుతుంది. ఎందుకంటే ఇవాళ పాస్‌పోర్ట్స్ 3 పాస్‌పోర్ట్‌లను కూడా ఏ విధంగా ఫ్యాబ్రికేట్ చేశారు అనేది. ఒకవేళ నిజంగా ఫ్యాబ్రికేట్ జరిగి ఉంటే ఇది మనం చేసామంట్లా. అక్కడ ఉన్నటువంటి క్రైమ్ బ్రాంచ్ పోలీసుల స్టేట్మెంట్ ఆధారితంగా, బీజేపీ నాయకుల యొక్క స్టేట్మెంట్స్ ఆధారితంగా మనం చెప్తూ ఉన్నాం. సరే ఎట్లా చేశారు? నిజంగా చేశారా? లేదు అంటే ఇప్పుడు అక్కడ నిజంగానే పాస్‌పోర్ట్స్ ఉన్నాయా అన్నది పోలీసులు తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇటువంటి ఆరోపణలు చేసి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఇరుక్కుంది. అయితే ఎందుకు అంటే నేను చెప్తాను చూడండి. అంటే కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ ఎట్లా దిగజారిపోతుంది రోజు రోజుకి అంటే కేరళ ఎన్నికల సందర్భంగా చూడండి 6వ తారీఖు టియర్ యువర్ బ్లౌజ్ కేరళ కాంగ్రెస్ లీడర్ ఆస్క్స్ పార్టీ మెంట్ యూజ్ ఉమెన్ టు ఎంట్రాప్ పోల్ రైవల్రీస్. అంటే ఎదుటి రాజకీయ ప్రత్యర్థుల్ని వాళ్ళని బద్నాం చేయటానికి మీ యొక్క మహిళలను కూడా వాడుకొని వాళ్ళ యొక్క జాకెట్లు చించుకొని ఆరోపణలు చేయమని ఇడుక్కి కాంగ్రెస్ లీడర్ మాథ్యూ మాట్లాడుతూ ఉన్నారు. ఆయన సిపి మాథ్యూ ఏమంటాడు? అలిజెడ్లీ సజెస్టెడ్ ఉమెన్ లీడర్స్ కుడ్ టియర్ దేర్ ఓన్ క్లాత్స్ అండ్ లార్జ్ కంప్లైంట్స్ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ ఏ కన్ఫ్రంటేషన్ అగెన్స్ట్ పొలిటికల్ రైవల్స్. ఇంతకన్నా దిగజారుతనం ఉంటుందా? అంటే సొంత పార్టీ మహిళలే బట్టలు జింపుకొని మీరు వెళ్ళి అవతల రాజకీయ ప్రత్యర్థుల మీద కేసులు పెట్టండి అని ఆయన బహిరంగ చేసినటువంటి స్టేట్మెంట్స్. ఇంతకంటే కాంగ్రెస్ పార్టీ దిగజారుతనం ఏమైనా ఉంటుంది? అంటే కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం కోల్పోతుంది రోజు రోజుకి. ఇది అర్థం కానటువంటి విషయం. కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు కాంగ్రెస్ ఏంటి, ఇప్పుడు కాంగ్రెస్ ఏంటి? అసలు కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీకి ఏమైంది? ఇటువంటి క్రిమినల్ క్రికెట్ ఐడియాలజీస్ ఎందుకు వస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ నాయకులు? అంటే అధికారం కోసం దిగజారిపోతుంది రోజు రోజుకి. మరి రాహుల్ గాంధీ చెప్తున్నటువంటి మొహబ్బత్కి దుకాన్ ఏమైంది? రాహుల్ గాంధీ చెప్తున్నటువంటి వ్యవహారం ఏమైంది? ఇవాళ కాంగ్రెస్ పార్టీ అసలు రూపం కనిపిస్తోంది. ఇంత సీనియర్ లీడరు ఇటువంటి వ్యవహారాలకు తెరలేపండి అని వాళ్ళ క్యాడర్కి లీడర్కి చెప్తున్నారు అంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఏమైనా ఉంటుందా? మరి ఈ యొక్క వ్యాఖ్యలు చూసిన తర్వాత పవన్ ఖేరా గారు చేసినటువంటి ఆరోపణలు ఏ విధంగా చూడాలి? మరి అందులో వాస్తవం ఉందా లేదా? మీరు కూడా మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ చెప్పండి. అయితే ఇక్కడ పాస్పోర్ట్ వ్యవహారం మాట్లాడే ముందు ఇది 3 పాస్పోర్ట్లు రింకీ భుయాన్ శర్మకు సంబంధించినటువంటి 3 పాస్పోర్ట్స్ ఆయన రిలీజ్ చేశాడు. చూడండి 3 పాస్పోర్ట్లు, ఒకటి అటిగ్యా బర్బుడా, అట్లాగే ఈజిప్ట్ ఒకటి, అట్లాగే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఇక్కడ ప్రధానంగా రింకీ భుయాన్ శర్మకు సంబంధించి ఎందుకు ఇది ఫ్యాబ్రికేట్ అని అంటున్నారు, సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు. అట్లాగే ఇవాళ బీజేపీ నాయకత్వం దీన్ని ఫేక్ అంటోంది, పోలీసులు కూడా దీనికి ఫేక్ సంబంధించి ఆధారాలు దొరికినాయి అంటున్నారు. ఏంటి, ఎట్లా దొరికినాయి ఫేక్ ఆధారాలు? అసలు దీంట్లో ఒరిజినల్ ఏంటి, ఫేక్ ఏంటి అని చూస్తే ఇక్కడ టెక్నికల్గా కాంగ్రెస్ పార్టీ కొంత చేసినటువంటి అంటే బయట పెట్టినటువంటి డాక్యుమెంట్స్ బేస్ చేసుకుంటే కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఇరుక్కుందని చెప్పాలి. ఎట్లా అంటే టెక్నికల్గా ఇరికింది ఎట్లా అంటే ఇది చూడండి, ఇది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్, పాస్పోర్ట్ సంబంధించిన డాక్యుమెంట్. అయితే ఇక్కడ ఆమెకు సంబంధించినటువంటి డేట్ ఆఫ్ బర్త్ 1973 ఆమెకు సంబంధించినటువంటి డేట్ ఆఫ్ బర్త్. కానీ ఇక్కడ ప్రధానంగా ఏదైతే ఈ యొక్క బేసిక్గా ఫార్మాట్ ఉంటుందో అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సంబంధించి గోల్డెన్ కార్డ్ ఏదైతే ఉందో ఆ గోల్డెన్ కార్డ్ యొక్క ఫార్మాట్ ఏముంటుందంటే ఈ యొక్క 784 తర్వాత కార్డ్ హోల్డర్ ఇయర్ ఆఫ్ బర్త్ ఉంటుంది. కార్డ్ హోల్డర్ యొక్క ఇయర్ ఆఫ్ బర్త్, కార్డ్ హోల్డర్ యొక్క ఇయర్ ఆఫ్ బర్త్ 1973 అని ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ క్లియర్గా మెన్షన్ చేస్తే ఆ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ 784 1996 అని చెప్పి టెక్నికల్గా రాంగ్గా పెట్టి ఇరుక్కున్నటువంటి పరిస్థితి. అట్లాగే రింకూ భుయాన్ శర్మకు సంబంధించినటువంటి పేర్లో కూడా తప్పు ఉంది. చూడండి, రింకీ భుయాన్ శర్మ, SARMA శర్మ అని ఉంది. అట్లాగే బర్త్ ఇయర్ కూడా ఏదైతే ఎంఆర్జెడ్ అంటే మిషన్ రీడబుల్ జోన్, ఈ యొక్క ఎంఆర్జెడ్కి ఇక్కడ ఉన్నటువంటి డేటాకు కూడా మిస్ మ్యాచ్ కనిపిస్తుంది. ఎట్లా మిస్ మ్యాచ్ అంటే ఇక్కడ దీనికి సంబంధించి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి సంబంధించిన దాంట్లో డేట్ ఆఫ్ బర్త్ ఏముంది 1973 ఉంది, డేట్ ఆఫ్ ఎక్స్పైరీ డేట్ వచ్చి 2027 ఉంది. కానీ ఇక్కడ ఈ ఎంఆర్జెడ్లో ఇక్కడ చూడండి క్లియర్గా మిస్ మ్యాచ్ కనిపిస్తుంది. ఈ యొక్క సంఖ్య అంటే డేట్ ఆఫ్ బర్త్ యొక్క ఇయర్ అట్లాగే ఎక్స్పైరీ డేట్ కూడా ఇక్కడ మిస్ మ్యాచ్ కనిపిస్తుంది. అట్లాగే నేషనాలిటీకి సంబంధించి కూడా ఈ నేషనాలిటీ ఇక్కడ ఈజిప్ట్ అని చెప్పి ఇక్కడ కూడా మిస్ మ్యాచ్, రాంగ్ డేటా
ఇచ్చినట్టుగా మనకు తెలుస్తోంది. అట్లాగే ఈజిప్టియన్ పాస్పోర్ట్లో కూడా ఒక ఎంఆర్జెడ్లో ఒక డిజిట్ ఎక్స్ట్రా ఉందని కూడా స్పష్టంగా కొంత ఆరోపణలు వస్తున్నాయి. అంటే ఇట్లా ఇచ్చినటువంటి వాళ్ళు బయట పెట్టినటువంటి డాక్యుమెంట్స్కి టెక్నికల్గా అసలుగా ఉండాల్సినటువంటి యాక్చువల్గా ఉండాల్సినటువంటి డాక్యుమెంట్స్ కూడా మిస్ మ్యాచింగ్గా కనిపిస్తుంది. ఇట్లా ఇది నిజమా అబద్ధమా? మరొకటి ఫోటో కూడా చాలా, అంటే వాళ్ళు అప్లోడ్ చేసినటువంటి ఫోటోకి ఇక్కడ వాళ్ళు ఎంఆర్జెడ్లో ఉన్నటువంటి అంటే వాళ్ళ డేటా ఫోటోకి వీళ్ళు ఇచ్చినటువంటి ఫోటో కూడా చాలా మిస్ మ్యాచింగ్గా ఉంది అనే అంశాలు కూడా తెర మీదకి వస్తున్నాయి. సరే, ఏది ఏమైనా చేయాల్సినటువంటి, అంటే ఒక రకంగా చెప్పాలంటే గతంలో రేవంత్ రెడ్డి గారు డైలాగ్ అన్నారు, అకల్ మారనే కోవి నకల్ చాహియే అని. నిజంగానే ఇవాళ పాస్పోర్ట్స్ కూడా ఈ విధంగా నిజంగా జరిగి ఉంటే పోలీసుల ఎంక్వైరీలో ఎవరు ఏంటి వాస్తవాలు ఏం జరిగినాయని బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది, నిగ్గు తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. ఇందులో అబద్ధమా నిజమా ఏది ఫ్యాక్ట్ అనేది ఫ్యాక్చువల్గా రావాల్సినటువంటి అవసరం ఉంది. సరే, ఒకవేళ హేమంత్ బిశ్వశర్మ గారు చెప్పినట్టుగా నిజంగా ఇటువంటి వ్యవహారం ఏమన్నా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దగ్గరికి ఏమన్నా ఎవరన్నా తీసుకెళ్లి ఇచ్చి ఉన్నా ఇట్లా ఉన్నాయి 3 పాస్పోర్ట్లు అని చెప్తే దాన్ని క్రాస్ చెక్ చేయాల్సినటువంటి అవసరం లేదా కాంగ్రెస్ పార్టీకి? అంటే అంత బాధ్యతారహితంగా అడ్డగోలుగా ఇవాళ బీజేపీ రాష్ట్రానికి సీఎంగా అస్సాంకు ఉన్నటువంటి ఆ యొక్క కుటుంబ సభ్యుల మీద అలిగేషన్స్ చేసినప్పుడు కొంత వెరిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఫారిన్ మినిస్ట్రీతో వెరిఫికేషన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉండే. ఇప్పుడు మేము వెరిఫై చేస్తామని చెప్పటం, ఇది ప్రజాబాహుల్యంలోకి ప్రజల ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకి చెప్పే ముందు అంటే బట్టగాల్చి మీదేసి చేస్తున్నాము అని ఇవాళ చేయటం అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క దిగజారుడుతనంగా చెప్పుకోవచ్చు. అందుకని ఇవాళ ఇటువంటి వ్యవహారాలు చేసే ముందు ఒక్కసారి కొంత ఆలోచన చేసి అవతల ఏం మాట్లాడుతున్నాం, అవతల మనిషి ఏంటి, ఇట్లా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. లేదు అంటే ఇట్లాంటి వ్యవహారాలన్నీ బూమరాంగ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ జరిగింది అదే. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పరువు పోయింది. చేసినటువంటి స్టేట్మెంట్స్, చేసినటువంటి చర్యలు, ఆఖరికి సరే కేసు పెట్టండి అంత బుకాయించి లాస్ట్కి హైదరాబాద్లో నక్కి ఇవాళ ప్లేసులు తిరుగుతూ ఉన్నారు అంటే ఇంతకంటే ఇంకేమన్నా ఉంటుందా? మీరు కూడా చెప్పండి. ఎందుకు పవన్ కేర్ హైదరాబాద్లో ఇట్లా దాచిపెట్టుకొని నక్కి ఉన్నాడు? ఎందుకు కెమెరాకి ఫేస్ కనిపించట్లేదు? నిజంగా ఆయన గనక చేసినటువంటి ఆరోపణలు వాస్తవం అయి ఉంటే దాచిపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఏముంది? మీ అభిప్రాయాల కింద కామెంట్స్ ఉంది తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.